అధికారం ఎలా వస్తుంది? శ్రీమాత్రే నమః, వందే మాత్రం. మనం అంటే ఈ రోజు నిజంగా ఈ రోజు జరిగినటువంటి మహానాడులో రకరకాల అంశాలు తెలుగుదేశం పార్టీ సంస్థాగతంగా సమకాలీన రాజకీయాల గురించి మాట్లాడుతూ వచ్చారు. ఈ రోజు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు వారు చేసినటువంటి అంటే చెప్పినటువంటి కొన్ని మాటలు చూస్తే నిజంగా పరిస్థితి ఎంత భయంకరంగా అరాచకంగా అంటే వైసీపీ వైపు నుంచి చూస్తే గనక అరాచకంగా ఉందన్నది మనకు అర్థమవుతుంది. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి ఈ రోజుకి ఇప్పుడు ఒక వైసీపీ పార్టీని గొడ్డలి పార్టీ అని లేకపోతే కనుక వారి చివరిలో ఒక వార్నింగ్ కూడా ఇచ్చారు. మనం ఏమాత్రం అప్రమత్తంగా ఉన్నా సరే ఆ పోట్ అంటే ఇది మన మీద కూడా పడుతుంది, ఆ గొడ్డలు వేటు అన్న టైప్ లో అన్నారు వారు. ఇక్కడ చాలా దురదృష్టకరమైనటువంటిది ఏంటంటే మనం చూస్తారు దేశంలో అయినా సరే స్వాతంత్రం రావడానికి ముందు ప్రజలందరూ కూడా స్వాతంత్రం రావాలి అని చెప్పనని అప్పుడున్నటువంటి ప్రత్యామ్నాయంగా ఉన్న ఏకైక పార్టీ లాగానే కాంగ్రెస్ ను ఆదరించారు. కానీ ఎప్పుడైతే వాళ్ళల్లో వారసత్వ రాజకీయాలని లేదంటే అరాచకత్వము, వాళ్ళు రాజులు ప్రజలందరూ బానిసలు అని స్వార్థము అవినీతి పేర్కొన్న తర్వాత ప్రత్యామ్నాయం కోసం చాలా దశాబ్దాలుగా వెయిట్ చేయాల్సి వచ్చింది ప్రజలు. తర్వాత జనతా పార్టీ అనుకున్న ఆ తర్వాత భారతీయ జనతా పార్టీ ఒక పెద్ద ప్రత్యామ్నాయంగా కనిపించింది. ఇక్కడ మన రాష్ట్రంలో చూస్తే కనుక అంటే అప్పటి నుంచి ఇప్పటి వరకు దేశంలో ఉన్నటువంటి జనరేషన్ వాళ్ళ థాట్ ప్రాసెస్ గాని మన రాష్ట్రంలో చూస్తే రాష్ట్రం విడిపోయిన తర్వాత ఉన్నప్పుడు పరిస్థితి విడిపోగానే ఏమనుకున్నారు, ఖచ్చితంగా ఒక అనుభవం ఉన్నటువంటి నాయకుడు కావాలి, ఉన్నటువంటి వనరులు మౌలిక వనరులు కానీ వసతులు కానీ ఇవన్నీ లేదంటే హ్యూమన్ రిసోర్సెస్ కానీ వీటితో రాష్ట్రం అభివృద్ధి చెందాలి అని చెప్పని ప్రజలు నిజంగా 12 ఏళ్ల కిందట ఆలోచన చేశారు. తర్వాత ఏమవుతుందంటే ఈ జనరేషన్ కొంచెం మారుతూ వస్తున్నప్పుడు ఇప్పుడున్న యంగ్ ఓటర్స్ ఎవరైతే చూస్తే వాళ్ళకి పాత హిస్టరీ లేదంటే ఇప్పుడు ఇందాక మీరంతా పెద్దలు చెప్పినట్టు రాజారెడ్డి గురించి లేదంటే రాజశేఖర రెడ్డి గురించి ఇంకెవరు వారి యొక్క అరాచకత్వము అంటే వారి యొక్క రాక్షసత్వము ఇప్పుడున్నటువంటి జనరేషన్ వాళ్ళకి తెలిసే అవకాశం చాలా తక్కువ అయిపోయింది. ప్రెసెంట్ ఉన్నటువంటి ఎక్కువ మంది ఏం ఆలోచిస్తున్నారంటే ఇప్పుడున్నటువంటి రాజకీయ పరిస్థితులను దృష్టిలోనే చూస్తున్నారు. అదే మన దరిద్రం కూడా మన రాష్ట్రంలో కూడా. ఎందుకంటే అసలు ముందు ఒకసారి ఆలోచన చేస్తే వాళ్ళు ఎటువంటి జగన్మోహన్ రెడ్డి భావజాలం ఎటువంటిది ఉంది లేదంటే ఆయన ఇప్పటికీ కూడా అదే అనుకుంటాడు. ఆయన ఒక రాజు, నిజంగా రాష్ట్ర ప్రజలందరూ కూడా కట్టు బానిసల్లాగా ఉండాలి. ఆయన రాజు కాబట్టి సామంత రాజులాగా ఆయన నాయకులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా దోచుకోవాలి, తీసుకోవాలి, నేను చెప్పింది వినాలి, చెయ్యాలి. అంతేగాని ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి అంటే ఆయన వారసత్వంగా వస్తున్నటువంటి మరి కొన్ని జీన్స్ అంటే ఉంటాయి కదా మామూలుగా ప్రతి ఒక్కరికి, అలా వస్తున్నటువంటి జీన్స్ నాకు తెలిసి ఇతను ఒక రాజు అంటే ఇది ఒక రాజ్యము అనుకుంటున్నాడు. కానీ ప్రజాస్వామ్యము, అందులో మనల్ని ప్రజలు ఎన్నుకుంటే గనక మనకు ఒక బాధ్యత ఉంటుంది, అభివృద్ధి చేయాలి, లేదా ప్రజలు వాళ్ళు అనుకున్నటువంటి కోరికలని కాదు వాళ్ళకి ఇవ్వాల్సినటువంటిది ఇవ్వాలి అనే హామీలు ఏవైతే నవరత్నాలు అని చెప్పని చక్కటి అబద్ధం చెప్పేటప్పటికి ఒక్క ఛాన్స్ అని చెప్పని అనుకుని ప్రజలు అలాగా బోల్తా పడ్డారు. తర్వాత రియలైజ్ అయిపోయారు. ఇప్పుడు ఈ రోజుకి 2 సంవత్సరాలు మా కూటమి పాలన వచ్చిన తర్వాత కూడా మనం ఈ రోజుకి ఎందుకు ఇలా మాట్లాడుకుంటున్నామంటే వాళ్ళు చేస్తున్నటువంటి అసత్య ప్రచారాలు. ఇందాక నేను చెప్పాను ఒక సెట్ ఆఫ్ ప్రజలు అంటే సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్స్ లో ఉన్నటువంటి ఎక్కువ మంది యూత్ కానివ్వండి, ఇంకా ఒక వర్గం జనాలు ఎవరైతే ఉన్నారో అతను చెప్పేటటువంటి అబద్ధాలను ఒక పక్క మాకు దేశంలో ఇప్పుడు రాహుల్ గాంధీని చూడండి, వాళ్ళు చెప్పేటటువంటివన్నీ దేశ వ్యతిరేక మాటలు మాట్లాడినా కూడా మరి ఏం చేస్తుంది జనాలు కొంతమంది ఆ మాయలోనే పడుతుంటారు. అలాగే ఇక్కడ జగన్మోహన్ రెడ్డిది కూడా మీరు మా ప్రభుత్వం మొదలైనప్పుడు చూడండి బుడమేరు విషయంలో వరదల విషయంలో అబద్ధం చెప్పారు, పీపీపీ విషయంలో చెప్పారు, అమరావతి పైన చెప్పారు, ఆఖరికి టీటీడీ విషయం చెప్తారు, హిందూ దేవాలయాల పైన ఏదో ఇక్కడ లేని వల్ల మాలిన ప్రేమ వచ్చినట్టు మొసలు కన్నీరు కారుస్తూ ఉంటారు, ఇంకా డిఎస్సి పైన చాలా అబద్ధాలు చెప్పారు, అంటే గవర్నర్ ని కలుస్తున్నామంటారు, ఇంకా ధర్నాలు చేయండి అని అంటారు. కనీసం వాళ్ళకి నాకు తెలిసి జగన్మోహన్ రెడ్డికి కూడా తెలియదు ఎందుకు మా ప్రభుత్వానికి వ్యతిరేకంగా ధర్నా చేయమంటున్నాడు, కానీ చేయమని చెప్తాడు. అంటే అబద్ధము పదే పదే ఒక రాక్షసత్వంతో ఒక అరాచకత్వంతో నిండిపోయి అవినీతితో నిండిపోయినటువంటి ఒక వ్యవస్థని అతను ఎస్టాబ్లిష్ చేసి చంద్రబాబు నాయుడు గారు చాలా బాగా చెప్పారు. ఈ రోజున మాకు బీజేపీకి అనుకోండి మోర్చాలు ఉంటాయి అంటే అనుబంధ విభాగాలు ఉంటాయి, టీడీపీకి కూడా మహిళా విభాగం అలా ఉంది. మరి వైసీపీకి ఏముంది, ఒక ఫేక్ పేటిఎం బ్యాచ్ ఉంది, లేదంటే గంజాయి బ్యాచ్ ఉంది, ఇసుక మాఫియా బ్యాచ్ ఉంది, మైనింగ్ మాఫియా బ్యాచ్ ఉంది. ఇలాగా వారికి మనం చూసాం కదా ఆర్గనైజ్ సోషల్ మీడియా ఒక విష వలయాన్ని నింపారు. అయితే ఇక ఉన్మాదం అంటారా అసలు సోషల్ మీడియాలో వాళ్ళు
అసలు దారుణంగా ఉన్మాదం ఉంటుంది అది. కాదని ఎలాగంటామండి? ఇప్పుడు ఇన్ని నీతులు నిజంగా మాట్లాడుతున్నారు. ఏదేదో అసలు అంతేదో నేను మహిళలాగా చెప్పాలనంటే ఇప్పుడు చాలా అంశాల వాళ్ళు చెప్పారు. ఇన్ని మాటలు మాట్లాడుతున్నారు. ఇందాక మీరు కూడా అన్నారు కదా, మహిళల గురించి ఏమాత్రం పట్టించుకో. ఇద్దరు హోంమంత్రులను పెట్టాడు. ఆయన ఇంటి పక్కనే కూతవేడు దూరంలో అత్యాచారం జరిగితే ఏ రోజైనా బయటకు వచ్చి కనీసం మహిళల పట్ల మాట్లాడాడండి? ఆ హోంమంత్రులు అయినా సరే బయటకు వచ్చి మీడియా ముందు కానీ లేదంటే ప్రజలకు మహిళలకు భరోసా ఇచ్చే మాట ఏదైనా నిజంగానే ఆయన ఎప్పుడు మాట్లాడారు? ఆ కన్సర్న్ చూపించలేదు. చూపించలేదు. ఎందుకనంటే ఇంట్లో సొంత తల్లిని సొంత చెల్లినే రాజకీయం కోసము లేదంటే ఆస్తుల కోసం అని చెప్పని కుటుంబ బాంధవ్యాలకి అసలు ఏమాత్రం పట్టనట్టుగా, అంటే పట్టదు ఆయనకు. మామూలుగా స్వార్థంతో నిండిపోయి ఆస్తుల కోసం అంటే జనరల్ హ్యూమన్ ఎమోషన్స్ ఉంటాయి కదా యామిని గారు. ఇప్పుడు అందరికీ ఉండవు కదండి. ఇప్పుడు ఉండుంటే నిజంగా ఎమోషన్స్ ఉంటాయి కదా. హ్యూమన్ ఎమోషన్స్ నిజంగా ఉండుంటే ఈ రోజున వాళ్ళ సిస్టర్ ఇప్పుడు షర్మిల గారు కానివ్వండి, అంతెందుకు సునీత గారు, అసలు మన టాపిక్ అక్కడే మొదలైంది. ఏ మాత్రం కొంచెం హ్యూమన్ ఎమోషన్ ఉన్నా కూడా ఆ ఇంటి ఆడపిల్లనే బయటకు వచ్చి అసలు అంతెందుకు తన అన్న ద్వారానే నాకు అసలు మర్డర్లే ప్రాణహాని ఉంది అని చెప్పని ఎంత వరకు వచ్చింది చెప్పండి? అలా హ్యూమన్ రిలేషన్ ఉంటే గనక సొంత తల్లిని కూడా వాళ్ళ సొంత పార్టీ వాళ్ళు వ్యవస్థీకృతంగా అంత అమానుషంగా క్యారెక్టర్ అసాసినేషన్ చేస్తున్నప్పుడు మీరు అన్నట్టుగా హ్యూమన్ ఎమోషన్ ఉంటే ఏ కొడుకు ఊరుకుంటాడండి? అవును. ఏ కొడుకు ఊరుకుంటాడు చెప్పండి? మామూలుగా నిజంగా అది ఎవరికి మనకి అంటే